అందరికీ నమస్కారం. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఇది విద్యార్థుల గెలుపు, ప్రజాస్వామ్యానికి ఇది ఒక నిదర్శనం. ఇన్ని రోజులు బీజేపీ ప్రభుత్వం దీనికి నిమ్మకు నీరెత్తినట్టు చేసి ఈ సమస్యని కాలరాద్దామనే ప్రయత్నం చేసినప్పటికీ నిరంతరాయంగా విద్యార్థులు శ్రమిస్తూ వారి యొక్క హక్కులను కాపాడుకునే తరుణంలో వారికి రాహుల్ గాంధీ గారు మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలపడం, వారితో పాటు పక్షంలోలుగా పోరాడడం, బీజేపీ ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చిన తరుణంలో ఈరోజు ధర్మేంద్ర ప్రధాని రాజీనామానే కాదు, ప్రజల ముందుకు వచ్చి మోడీ గారు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. గతంలో నల్ల చట్టాలతో రైతులను ఇబ్బంది పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు విద్యార్థులను కూడా ఈ పేపర్ లీకేజ్ల ద్వారా వారి అసలైన టాలెంట్ని మరుగున పరుస్తూ టాలెంట్ లేని వారికి బీజేపీ వారి తరఫున నిలబడి పేపర్ లీకుల ద్వారా వారిని అందరం ఎక్కించే ప్రయత్నం చేసింది. ఈరోజు ఏదైతే రాజీనామా పూనుకున్నాడో అలాంటి అసమర్థ మంత్రివర్గం ప్రతి స్థాయిలో బీజేపీ ప్రతి దాంట్లో ఉన్నది. కాబట్టి ఈ మంత్రివర్గాన్ని అంతా ఒకసారి మీరు సమీక్షించుకొని సరైన నాయకులని మీరు పెట్టి ముందుకు నడపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అలాగనే ప్రధాన మోడీ గారు మీరు కూడా ఈ ప్రాంప్టింగ్లు బంద్ చేసి ప్రెస్ ముందుకు వచ్చి ప్రెస్ వాళ్ళు అడిగే ప్రజలు అడిగే వారి క్వశ్చన్లకు మీరు సమాధానం చెప్పాలని చెప్తూ ఈరోజు మీరు వారికి క్షమాపణ చెప్పాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు సాయంత్రం మేము 6 గంటలకు అంబేద్కర్ చౌరస్తా వద్ద శాంతియుతంగా మేము ర్యాలీ తీయడం జరుగుతుంది. కొవ్వొత్తుల ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెరీ గుడ్.